తరలి వచ్చారు ఆయన సభకి. ప్రస్తుతం అంపోల్ నుంచి కూడా చూస్తున్నాం. విశాఖపట్నం నుంచి ఎక్కడ కాస్త కూడా రోడ్లు ఖాళీ లేవు, ఇసుకేస్తే రాలనంతగా జనం తరలి రావడం కూడా మనకు కనిపించింది. విశాఖపట్నం నుంచి బయలుదేరి ప్రస్తుతం అంపోలు చేరుకున్నారు. మనం చూస్తున్నాం ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా విజువల్స్లో కనిపిస్తున్నారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కనిపిస్తున్నారు. కాసేపటి క్రితమే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులంతా కూడా ఈ అంపోలు జిల్లా జైలు దగ్గరికి చేరుకున్నారు. కాసేపట్లో మీడియాను ఉద్దేశించి మాట్లాడనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం అంపోలు జైలు దగ్గరే ఉన్నారు. వాళ్ళని పరామర్శించి వారికి నైతిక స్థైర్యం ఇవ్వనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. శ్రీకాకుళం జిల్లా అంపోలు నుంచి లైవ్ దృశ్యాలు చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా ఉత్తరాంధ్ర ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఉత్తరాంధ్ర మొత్తం జనంతో పోటెత్తింది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు ఎక్కడ చూసినా కూడా జన సముద్రమే కనిపించింది. వైఎస్ జగన్ను చూసేందుకు ఉత్తరాంధ్ర మొత్తం రోడ్లపైకి తరలివచ్చింది. రోడ్డుకు ఇరువైపులా ప్రజలు, అభిమానులు బారులు తీరారు. శ్రీకాకుళం జిల్లా అంపోలు చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులంతా ప్రస్తుతం అక్కడ మనకు కనిపిస్తున్నారు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ నాయుడు. చెప్పండి, 2 గంటలకి రావాల్సి ఉంది, ఏకంగా 5 గంటలు ప్రస్తుతం దాటింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి చేరుకోవడం ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఏం జరుగుతోంది అక్కడ, వివరాలేంటి? కొద్దిసేపు క్రితమే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంపోల్ జైలుకు చేరుకున్నారు. ఆయన షెడ్యూల్ ప్రకారం 2 గంటల జైలు వద్దకు చేరుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు తరలి రావడంతో ఆయన పర్యటన అనుకున్న దానికంటే 3 గంటలు ఆలస్యమైంది. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పోలీసులు కేసులు పెడతామని, అలాగే రోడ్డు మీదకి వస్తే ఇబ్బందులు పెడతామని ఉదయం నుంచి కూడా పోలీసులు ప్రజలు బెదిరిస్తూనే ఉన్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా హెచ్చరిస్తున్నారు జనం తీసుకురావద్దని. అయినప్పటికీ కూడా ఇటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ అటు ప్రజలు కానీ పెద్ద సంఖ్యలో తండోపతండాలుగా రోడ్లపైకి వచ్చి తమ అభిమాన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు. అలాగే మహిళలందరూ కూడా హారతలిచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతూ తమ అభిమానాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియజేశారు. మరోవైపు పెద్ద సంఖ్యలో ప్రజలందరూ రావడంతో పాటు అలాగే తమ సమస్యలన్నింటినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విన్నవించుకోవడం, అలాగే వారందరి దగ్గర కూడా ప్రస్తుతం చూస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీదిరి అప్పలరాజు కుటుంబ సభ్యులతో మాట్లాడడం కూడా మనకి కనిపిస్తోంది. దీనిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక తప్పుడు కేసు పెట్టి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును జైల్లో పెట్టారు. అయితే వారి కుటుంబ సభ్యులను ఆయన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి చేరుకున్నారు. అయితే ముందుగా వారి కుటుంబ సభ్యులతో సమావేశమయ్యారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. జరిగిన అన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకుంటున్నారు. వారు పోలీసులు ఏ విధంగా పెట్టారు, వాళ్ళ కుమారుడు అనుకోకుండా యాక్సిడెంట్ చేస్తే అప్పలరాజు మీద ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి పోలీసులు ఏ విధంగా వేధించారు, ఒక మాజీ మంత్రిని కూడా చూడకుండా ఒక సీఏ అప్పలరాజు పట్ల దురుసుగా ప్రవర్తించడం, అలాగే తప్పుడు కేసులు బనాయించడం, పోలీసుల వేధింపులు, అలాగే ప్రభుత్వం ఎన్ని విధాలుగా కుట్రలు చేస్తుందో అన్ని విషయాలను కూడా జగన్మోహన్ రెడ్డికి వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా అన్ని విషయాలను అడిగి తెలుసుకుంటున్నారు. మీరు ఏమి అలాగే పడాల్సిన అవసరం లేదు, తామంతా కూడా అండగా ఉంటామని వాళ్ళ కుటుంబానికి ఒక ధైర్యాన్ని కూడా చెప్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక కుమారుడు అనుకోకుండా ఒక యాక్సిడెంట్ చేస్తే దాని మీద తండ్రిని అరెస్ట్ చేసిన దాఖలాలు గతంలో ఎక్కడా లేవు. అది కూడా మామూలుగా ఎక్కడైనా యాక్సిడెంట్ చేస్తే మామూలుగా స్టేషన్ బై నుంచి పంపించేస్తారు. కానీ అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు యాక్సిడెంట్ చేసిన వారికి స్టేషన్ బై నుంచి పంపించేశారు. అదే మరి వైఎస్ఆర్సీపీ నేతల పట్ల మాత్రం పోలీసులు రాజకీయ కక్షతో వ్యవహరిస్తున్నారు. పైన వచ్చిన ఆదేశాల మేరకు అప్పలరాజు కుమారుడి మీద కేసు పెట్టడంతో పాటు ఒక మాజీ మంత్రుల మీద ఏకంగా అత్యాసనం కేసు కూడా పెట్టడం. గతంలో కూడా ఎప్పుడు కూడా ఎలాంటి సందర్భాలు లేవు. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టిన దాఖలాలు కూడా దేశ చరిత్రలోనే ఒక కుమారుడు యాక్సిడెంట్ చేస్తే ఒక తండ్రిని అరెస్ట్ చేయడం మొట్టమొదటిసారిగా తాము చూస్తున్నామని చెప్పి ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఒక పోలీసుల మీద కానీ ప్రభుత్వం మీద కానీ తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావడంతో ఆ కుటుంబానికి ఒక కొండంత ధైర్యాన్ని ఇచ్చినట్టు అయింది. ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో అలాగే అప్పలరాజు కుటుంబానికి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వెళ్ళి కలవడం, వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా, ఏ నాయకుడికి కష్టం వచ్చినా తాను ముందు ఉంటాననే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ లో పరామర్శిస్తూ, అలాగే పార్టీ నాయకుల్ని వెళ్లి వారి కుటుంబానికి ధైర్యంగా ఉండమని చెప్పడంతో పాటు నేరుగా ఆయనే రంగంలోకి దిగి అప్పలరాజు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జైలు వద్దకు చేరుకున్నారు. వారందరితోనే మాట్లాడుతున్నారు. వారికి ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే మనల్ని వేధిస్తున్నారో వారందరికీ కూడా వడ్డీతో సహా తిరిగి ఇచ్చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, ఎవరు కూడా ధైర్యంగా ఉందని, ఎవరు కూడా భయపడకండి అని చెప్పి ఆ కుటుంబానికి ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. రైట్ నాయుడు, కాసేపటి క్రితం కూడా చూసాం అంపోలు దగ్గర ప్రజలు అభిమానులు వస్తే వాళ్ళపైన లాఠీ చార్జ్ చేయడం కూడా కనిపించింది. ఆ స్థాయిలో జనం రావడం కారణమా, లేకపోతే ఉదయం నుంచి ఉన్న ఆంక్షలే ఇక్కడ కూడా కంటిన్యూ అయినట్ట? బిందు, జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్, విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నప్పటి దగ్గర నుంచి కూడా పోలీసుల ఆంక్షల వలయం కొనసాగుతూనే ఉంది. అసలు ఎయిర్పోర్ట్ లో కూడా అడుగు పెట్టేందుకు పోలీసులు ఎక్కడా ఒప్పుకోలేదు. అటు వైఎస్ఆర్సీపీ నాయకులు గాని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూసేందుకు వచ్చిన ప్రజలు గాని ఎయిర్పోర్ట్లకు అడుగు పెట్టనీయనప్పటికీ కూడా భారీ సంఖ్యలో ప్రజలందరూ కూడా తరలి వచ్చారు. పోలీసులు ఆంక్షలు లెక్క చేయలేదు, బెదిరింపులకి భయపడలేదు. మీరు ఏం చేసినా పర్వాలేదు, తమ నాయకులు చూసేందుకు తామంతా కూడా తరలి వస్తాం, మీరు ఎలాంటి ఇబ్బందులు పెట్టినా వాటన్నింటిని కూడా ఎదుర్కొంటామని చెప్పి ప్రజలందరూ కూడా తరలి వచ్చారు. వారి వెహికల్ ఆపేస్తా వెహికల్ అక్కడే పార్కింగ్ చేసి నడుచుకుంటూ వచ్చి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు తరలించిన ఉదయం 9 గంటల నుండి మొదలైన ఈ ఆంక్షల పరంపర సాయంత్రం వరకు కూడా కొనసాగుతుంది. శ్రీకాకుళం నగరం అంపోల్ దగ్గరికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలందరూ తరలి రావడంతో వారిని పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పారు. పోలీసు ఆంక్షలను వారందరినీ కూడా బెదిరించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల బెదిరింపులకు ప్రజలు ఎక్కడా భయపడలేదు. తమ నాయకుడిని చూసే తీరుతాం, తమ నాయకుడికి స్వాగతం పలుకుతామంటూ కూడా భారీ సంఖ్యలో ప్రజలందరూ అక్కడికి తరలి రావడం, పోలీసు మాటలు లెక్క చేయకపోవడంతో ప్రజల మీద లాఠీ చార్జీ చేసే పరిస్థితి కూడా నెలకొంది. ఎప్పుడు కూడా ఈ ఒక నాయకుని చూసేందుకు వచ్చిన ప్రజల మీద లాఠీ చార్జీ చేయడం ఎప్పుడు కూడా గతంలో ఎన్నడూ కూడా మన రాష్ట్ర చరిత్రలో కనిపించలేదు. ఎక్కడ లేదు ఉద్యమాల సమయంలోనే శాంతి భద్రతలు అదుపు తప్పుతాయనుకున్న పరిస్థితుల్లోనే ఇటువంటి లాఠీ చార్జీ చేయడం అనేది మనకి అరుదుగా కనిపిస్తుంది. కానీ ఒక ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూసేందుకు వచ్చిన ప్రజల మీద లాఠీ చార్జీ చేశారంటే ప్రభుత్వం ఎంతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూసి భయపడుతుందనే విషయం అయితే స్పష్టమవుతుంది. ఒక ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో తీరు హక్కు ఉంది. అలాగే తమ నాయకులకు కానీ తమ పార్టీ కార్యకర్తలకు కానీ అన్యాయం జరిగితే వారిని పరామర్శించే రైతు కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి తీరు అప్పలరాజును ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పేందుకు వచ్చారు. దీన్ని తీర్మించుకోలేని కూటమి నేతలు జగన్మోహన్ రెడ్డి పర్యటన మీద మొదటి నుంచి కూడా ఆంక్షలు, కుట్ర రాజకీయాలకు తెరలేస్తుంది. ప్రజలను వెళ్లకుండా అడ్డుకుంది. అలాగే వైఎస్ఆర్సీపీ శ్రేణులను కట్టలు చేసే ప్రయత్నం చేసింది. కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుట్రలు పనిలో ప్రజలను మాత్రమే జగన్మోహన్ రెడ్డిని చూడకుండా మాత్రం ఆపలేకపోయారు. వాళ్ళు ఎంతగా ఆపారో అంతకు మించి జనాలు రెట్టించిన ఉత్సాహంతో వచ్చారు. జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు. తమ అన్నం వచ్చేయడానికి కూడా మహిళలంతా కూడా స్వాగతం పలికి దీవించారు. మళ్ళీ మీరే ముఖ్యమంత్రి కావాలి, మా బతుకులు బాగుపడాలి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చే హామీలన్నీ కూడా అమలు కాలేదు. ఎన్నికలకు ముందు తమ హామీ ఇచ్చి మోసపు హామీలు ఇచ్చి తమందరినీ కూడా మోసం చేశారు. కాబట్టి మీరు మళ్ళీ సీఎం అయితేనే మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతాయి. కాబట్టి మళ్ళీ మీరే సీఎం అవ్వాలంటూ కూడా మహిళలంతా కూడా జగన్మోహన్ రెడ్డిని ఆస్వాదించే పరిస్థితి అయితే కనిపించింది. ముఖ్యంగా ఈ నిరుద్యోగ యువత అలాగే విద్యార్థులు కూడా భారీ సంఖ్యలో తరలి వచ్చారు. వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి కానీ, నిరుద్యోగ వృత్తి కానీ ఏ పథకాలు కూడా అమలు కాకపోవడంతో వాళ్ళు కూడా ఒక తీవ్రమైన ఆగ్రహం నెలకొంది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి చెప్పితే ఆయన ముఖ్యమంత్రి అయితే తమకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో భారీ సంఖ్యలో ప్రజలంతా కూడా పార్టీలకు అతీతంగా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కూడా ముఖ్యంగా అటు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందింది. ఆయన తర్వాత మళ్ళీ ఆయన సరైన సీఎం సమయంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందింది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏ చిన్న పిల్లవాడు ఏమి అడిగినా సరే ప్రజలు కళ్ళు మూసుకుని నిజంగా అడిగిన వేరే చెప్తారని చెప్పి ఇక్కడ శాంతింగ్ ఉన్న ప్రజలు కూడా చెప్తున్నారు. జగన్మోహన్ సీఎం అయిన తర్వాత ఉత్తరాంధ్ర కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు. అక్కడ సురక్షితమైన మంచిని అందించే ప్రయత్నం చేశారు. అక్కడ కిడ్నీ వ్యాధులు ఏ విధంగా వస్తున్నాయో ఒక రీసెర్చ్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో కానీ, మైదాన ప్రాంతంలో కానీ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు. అంతకు మించి ఉత్తరాంధ్రకి ఒక తలమానికంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారు. ఆయన హయాంలోనే శంకుస్థాపన జరిగింది. ఆయన హయాంలోనే దాదాపు 70-80% పనులు కూడా
పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం కొబ్బరికాయ కొట్టడం విత్తన కట్టడం చేయడం తప్పితే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చేసింది ఏమీ లేదు. మరోవైపు మూలపాట కోర్టుకు కూడా భూసేకరణకు సంబంధించి కానీ ఆ పనులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే 80% పనులు పూర్తయి. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం 20% పనులు కూడా పూర్తి చేయలేకపోయింది. ఉత్తరాంధ్రలో అభివృద్ధి జరిగిందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది. అందుకే ఆయన చేసిన మంచిని, ఆయన ప్రజలకు అందించిన సంక్షేమాన్ని గుర్తించుకుని పెద్ద సంఖ్యలో ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి ఆయన చూసేందుకు ఎగబడుతున్నారని, మళ్ళీ ఆయన సీఎం కావాలని ప్రజలందరూ కూడా ఆశీర్వదించడం కూడా జరుగుతుందని, కూటమి ప్రభుత్వానికి అతి తక్కువ కాలంలోనే అతిపెద్ద ప్రజల నుండి వ్యతిరేకతను కూడగట్టుకుంటున్న విషయం కూడా మనకి ప్రజలు రావడం ద్వారా స్పష్టమైందని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక సంక్షేమాన్ని కానీ అభివృద్ధి కానీ రెండు కళ్ళగా భావించి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎవరైనా న్యాయం చేస్తారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి చేశారని చెప్పి ఉత్తరాంధ్ర ప్రజలు కానీ వైఎస్ఆర్సీపీ నేతలు కానీ ధైర్యంగా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. బిందు నాయుడు చూస్తున్నాం, సీదిరి అప్పలరాజు కుమారుడు బెయిల్ వచ్చినట్టుంది కదా, తనతోనే అసలు ఏం జరిగింది ఏంటి అనే వివరాలు తెలుసుకుంటున్నట్టున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మనకి లైవ్ విజువల్స్ లో కనిపిస్తోంది అంపోలు నుంచి. ఖచ్చితంగా ఆయన వాళ్ళ సీదిరి అప్పలరాజు కుమారుడికి 2 రోజుల క్రితమే బెయిల్ వచ్చింది. అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది, అసలు ప్రమాదం జరగడానికి గల కారణం ఏంటి, పోలీసులు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఏ విధంగా చెప్పాలని చెప్పి ఒత్తిడి చేశారు, అప్పలరాజును ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఆయన పేర్లు ఎఫ్ఐఆర్లు ఏ విధంగా తప్పుడు సాక్ష్యాలు పెట్టి వేధించారు, ఏ విధంగా ఆయన్ని జైలుకి పంపించారు, మొత్తం అన్ని విషయాలను కూడా జగన్మోహన్ రెడ్డి అడిగి తెలుసుకుంటున్నారు. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండండి, మీ అందరికీ కూడా నేను ఒక అండగా ఉంటాను అని జగన్మోహన్ రెడ్డి ఒక ధైర్యం ఇవ్వడంతోనే ఆ కుటుంబానికి ఒక కొండంత ధైర్యం ఇచ్చింది అయ్యింది. జగన్మోహన్ రెడ్డి స్వయంగా వెళ్ళి వారిని పరామర్శించడమే కాకుండా పార్టీ నేతలు కూడా అప్పలరాజు కుటుంబానికి ధైర్యాన్ని కల్పించే విధంగా ఆ కుటుంబాన్ని పరామర్శించాలని కూడా చెప్పారు. ఆ అప్పలరాజును జైలుకి పంపించిన వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువులతో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఆయన జరిగిన అన్ని విషయాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఎవరైతే మనం వేధిస్తున్నారో తప్పుడు కేసుతో వాళ్ళందరికీ కూడా తగిన బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి కూడా ఆసన్నమైందని, త్వరలోనే వాళ్ళందరికీ కూడా తగిన వడ్డీతో సహా వాళ్ళందరికీ ఇచ్చేస్తామని, వాళ్ళు ఎక్కడ రాకుండా రిటైర్ అయినా సరే వాళ్ళు వదిలే ప్రసక్తి లేదని చెప్పి కార్యకర్తలకు అనేక సందర్భాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఇచ్చిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా దీంతో సామాజిక వర్గానికి చెందిన అప్పలరాజు ఇటీవల కాలంలో ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతున్నారు. ఇది బీజేపీ ఉద్యోగాల్లో జరిగిన అవకతవకలు కానీ, నిరుద్యోగం జరుగుతున్న అన్యాయాన్ని కానీ, మరోవైపు ఇటీవల కాలంలో సముద్రంలో నాయుడు చూస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కూడా జగన్ తో కనబడుతున్నారు మనకి. బొత్సతో పాటు ధర్మాన కృష్ణదాస్, కేకే రాజు వీళ్ళందరినీ కూడా చూస్తున్నాం. వాళ్ళందరి సమక్షంలోనే సీదిరి అప్పలరాజు కుటుంబ సభ్యులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న విజువల్ కూడా మనకి కనబడుతోంది. కాసేపట్లో ప్రెస్ ని కూడా అడ్రస్ చేయబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నాయుడు చెప్పండి. ఇప్పుడే వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడం, వారికి ఒక ధైర్యం చెప్పడం కూడా పూర్తయింది. ఇక మరికొన్ని నిమిషాల్లో జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి అప్పలరాజు కుటుంబాన్ని ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం వేధించింది, ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టింది, అనుకోకుండా కొడుకు ఒక ప్రమాదాన్ని చేస్తే దాన్ని వక్రీకరించి తప్పుడు కేసులు ఏ విధంగా అపరాధం చేస్తారు, అసలు ఏం జరిగింది అనే అన్ని వాస్తవాలను, అన్ని నిజాలను కూడా బయట ప్రపంచానికి తెలియజేయనున్నారు. ఆ ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి రాకుండా అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు, ప్రజలు వెళ్లకుండా అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ వారి ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవాలని, అలాగే ఆయన పర్యటనకు ఆటంకాలు సృష్టించాలని, ప్రజలు కూడా వెళ్లకుండా ఆపాలని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వాళ్ళ ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. వారు ఎంతగా అడ్డుకోవాలని చూస్తే అంతకు మించి జనాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూసేందుకు వచ్చారు, రోడ్లపైకి వచ్చారు, ధైర్యంగా వచ్చారు. పోలీసులు వదిలింపులకు భయపడలేదు, పోలీసులు